హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం కలియుగ వైకుంఠం అని పిలువబడే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర కనుగొనబోతున్నాం. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మరియు ధనిక దేవాలయాల్లో ఒకటి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కలియుగంలో భక్తులను రక్షించేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో అవతరించారు. తిరుమల దేవాలయం భూలోక వైకుంఠంగా పిలువబడుతుంది. పద్మపురాణం, బ్రహ్మాండ పురాణం మరియు వరాహ పురాణం ప్రకారం శ్రీనివాసుడు దేవి పద్మావతిని వివాహం చేసుకుని తిరుమల కొండపై స్థిరపడినట్లు చెబుతారు. ఈ ఆలయానికి 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇది పల్లవుల కాలంలో అభివృద్ధి చెందింది. తర్వాత చోళ మరియు విజయనగర రాజులు దీని నిర్మాణాన్ని విస్తరించారు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి పరిచారు. తిరుమలలోని 7 కొండలు ఆదిశేషుని ప్రతీకలు. తిరుమల ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తుల నుండి లక్షలాది రూపాయలు నిత్యం విరళంగా వస్తుంటాయి. తిరుమలలో పూజలు, నిత్య సేవలు ఎంతో విశిష్టమైనవి. భక్తులు తన వినమ్రతకు గుర్తుగా కేశదానం చేస్తారు. ప్రసిద్ధ లడ్డు ప్రసాదం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం 3 కోట్లకు పైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ ఆలయం ద్రావిడ శైలిలో క్రీస్తు 300 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభమైందని నమ్ముతారు. తొండమాన్ చక్రవర్తి క్రీస్తు 8వ శతాబ్దంలో గాలిగోపురం ప్రాకారాన్ని నిర్మించారని చెబుతారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి విరాళాలు అందించారు. 1461లో విజయనగర సామ్రాజ్య మంత్రి మల్లన్న గరుడ మండపాన్ని నిర్మించారు. ఆలయం అంతా కూడా ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ప్రధాన విగ్రహం తూర్పు ముఖంగా నిలబడి ఉంది. 108 దివ్య దేశాల్లో ఇది 106వ స్థానంలో ఉంది. తిరుమలలో బ్రహ్మోత్సవం ప్రధానమైన ఉత్సవం. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఆలయంలో నిత్య పూజలు, సేవలు వైభవంగా నిర్వహించబడతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయ నిర్వహణ చూసుకుంటుంది. భక్తులకు సౌకర్యాలు, సేవలు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పురాణాల ప్రకారం తిరుమలలోని ఈ 7 కొండలు శేషాచలం పర్వత శ్రేణిలో భాగం. పురాణాల ప్రకారం ఆదిశేషుడు తన 7 తలలపై శ్రీ మహావిష్ణువును ధరించి ఉన్నాడు. ఈ కొండలు ఆయన 7 తలలుగా సూచిస్తాయని భావిస్తారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సాలగ్రామ శిలతో తయారు చేశారు. ఆలయంలోని వెండి వాకిలి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ వాకిలిని వెండితో తయారు చేయడానికి లక్షలాది రూపాయలు ఖర్చయ్యాయి. తిరుమల ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. తిరుమల ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల మనసులను నిశ్చలంగా చేస్తాయి. దాదాపు 11 టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతుంటారు. గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు, పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న, ఆకులు, పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి గ్రామస్తులు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించారని చెబుతుంటారు. అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు. కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగుపెట్టాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది. ఇది అస్సలు చిక్కుపడదని అంటారు. శ్రీవారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టు కోల్పోతారు. ఇది తెలిసిన నీలాదేవి అనే గంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగాన్ని ఆయనకు ఇస్తుంది. ఇందుకు ఆయన అంగీకరించి జుట్టును కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తాడు. అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాళ్వారు గుణపంతో కొడతారు. దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయడం సాంప్రదాయంగా వస్తుంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది. అంతేకాకుండా స్వామివారు గర్భగుడికి మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తారు. అయితే ఆయన గర్భగుడికి కుడివైపున ఉంటారు. స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తుంది. స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది. స్వామివారిని రోజు కింద పంచే, పైన చీరతో అలంకరిస్తారు. సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు. అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు. చిత్రం ఏమిటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుకుంటాయని చెబుతుంటారు. స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఎన్నిసార్లు తుడిసినా తడిగానే ఉంటుంది. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించినప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చలా వస్తుంది. స్వామివారి ఆలయంలో విగ్రహం వద్ద దీపం ఏ రోజు కొండెక్కదు, నిత్యం వెలుగుతూనే ఉంటుంది.
అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతుందంటే నిజంగా ఆశ్చర్యకరమే. 19వ శతాబ్దంలో స్వామివారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్టు చెబుతారు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్ళను ఉరితీసి ఆలయ గోడలకు వేలాడదీశారని, దీంతో ఆలయాన్ని 12 ఏళ్లు మూసివేశారు. ఆ సమయంలో స్వామివారు ప్రత్యక్షమైనట్టు స్థానికులు చెబుతారు. సాధారణంగా పచ్చకర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలు వారుతుంది. అయితే శ్రీవారికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా చెక్కు చెదరకపోవడం ఇక్కడ విశేషం. అలాగే ఈ విగ్రహం దాదాపు 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందట. అయితే ఈ ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు. ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు. ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుందని స్థానికులు తెలియజేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.